హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బ్రౌన్ రైస్ తోటి మనం ఊతప్పం చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూసేద్దామండి. చాలా చాలా బాగుంటుంది. బ్రౌన్ రైస్‌తో ఊతప్పమే కాకుండా రొట్టెలా వేసుకోవచ్చండి. దోసలు వేయొచ్చు. దోసలైతే మెత్తగా వస్తాయి. చాలా చాలా బావుంటాయి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. హెల్తీ కూడానండి. సో, దీనికైతే ముందు రోజు సాయంకాలమే మనం నానబెట్టేసుకుంటే నేను మినుములు తీసుకున్నానండి. మినపప్పు కాకుండా. ఇది ఒక గ్లాసుడు తీసుకున్నాను. చూసారు కదా! సో, మనం ముందర రోజునే నానబెట్టేసుకున్నాం అనుకోండి, కాస్త మామూలుగా నానబెట్టడం కన్నా కొంచెం ఎక్కువ సేపు నానతాయనమాట. ఈవినింగ్ అయితే నానబెట్టుకుంటే. సో, ఒక గ్లాసుడు మినుములు, తర్వాత బ్రౌన్ రైస్ 3 కప్స్ తీసుకున్నాం. అందరి ఇళ్లల్లో ఇప్పుడు ఎక్కువగా ఉండేది బ్రౌన్ రైస్ అండి. సో, బ్రౌన్ రైస్ తోటి మనము దోసలవి లేపోతే ఏదైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. హెల్త్ పరంగా చూసుకుంటే చాలా చాలా మంచిది కాబట్టి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో, నేను 3 గ్లాసులు రైస్ తీసుకున్నానండి, బ్రౌన్ రైసు. దాంట్లోకి కొంచెం శనగపప్పు, కొన్ని మెంతులు అండి, అంతేనండి యాజ్ యూజువల్‌గా. సో, మనము దీన్ని ఒకసారి వాష్ చేసేసి నీట్‌గాను తర్వాత అప్పుడు రెడీ చేసి పెట్టుకోవడం అండి. ఒకసారి చూసుకొని అంత బాగుందా లేదా అనేసేసి కడిగేసేసి తర్వాత వాటర్ ఫిల్ చేసి మూత పెట్టేసుకుని ఉంచుకోవడం అండి. రాత్రంతా నానబెట్టేసి నెక్స్ట్ డే మనము రుబ్బుతాము అన్న ముందర ఒక పావుగంట 20 నిమిషాల ముందర మనము అటుకులు కూడా పక్కన ఇలాగ నానబెట్టుకోవాలండి. సో, ఇది కూడా నేను వాష్ చేసేసి పెడుతున్నాను. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అలాగా నానితే చాలా బాగుంటుంది. ఇవి కూడా దాంట్లో వేసినా సరే లేదా విడివిడిగా నానబెట్టుకున్నా. సో, ఇంతకీ వెట్ గ్రైండర్లో వేసేసి రుబ్బేసుకోవడమేనండి సింపుల్గాను. చూసారు కదా, కలర్ అయితే ఇలా వచ్చింది. సో, మినుములు వేసాం కాబట్టి ఇలా వచ్చిందండి. దీన్ని కొంచెము వేరే గిన్నెలోకి తీసేసుకుని ఒక దోస బ్యాటర్ కింద ఒకటి ఊతప్పానికి తర్వాత రొట్టెకి అలాగే నేను సెపరేట్ చేశానండి. సో, ఇది పొంగింది కాబట్టి కొంచెం అంతా రెడీ అయిపోయాక ఆ పిండి బయట పెట్టుకుంటాం కదండి. సో, పొంగాక మనం రెడీ చేసుకునే ముందర ఫస్ట్ పచ్చడి ఉండాలి కదా. ఏదైనా దోశలు ఏం తిన్నా ఫస్ట్ పచ్చడి టేస్టీగా ఉండాలి కాబట్టి గ్రౌండ్నట్స్తో ఇలా ఈజీగా చేసేసుకోవడమేనండి. గ్రౌండ్నట్స్ ఇలా ఫ్రై చేసి పెట్టేసుకోవాలి. మా ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే ఈ పచ్చడి అండి. దాంట్లోకి కొంచెం ఇలాగా 2 పచ్చిమిర్చి, ఎక్కువ కారం తిన్న కాబట్టి ఇలా చేసుకున్నామండి. 2 వేసేసి అందులో వేసేయడమే. తర్వాత వేరుశనగ పప్పులో చాలామంది చాలా రకాలు కలుపుకుంటారు. నేనైతే సింపుల్గా ఇది ఒక్కటే గ్రౌండ్నట్ తోటి ఒకటే చేస్తున్నాను. చింతపండు తర్వాత సాల్ట్ వేసానండి ఇందులో. సో, మనము వెల్లుల్లిపాయలు, పచ్చి వెల్లుల్లిపాయలు అది కూడా వేసి మిక్సీలో వేసేసానండి. ఇంకా దాంట్లోకి పోపు వేసేసుకోవడమేనండి. సింపుల్గా చేసుకోవచ్చు. సో, ఒకసారి మనం రుబ్బి పెట్టుకుంటే అది చక్కగా ఒకసారి దోసని, ఒకసారి ఊతప్పమని, ఒకసారి రొట్టె కింద అలా అయినా చక్కగా చేసుకోవచ్చు. సో, ఈ పచ్చడి ఈ విధంగా రెడీ అయిపోయింది. చూసారు కదా. సో, సింపుల్గా చేసేయచ్చు. చాలా బాగుంటుంది ఇది కూడా అండి టేస్ట్. సో, ఇందులోకి పోపు వేసేసాం. రెడీ అయిపోయిందండి పచ్చడి. సో, ఇంకా దోస ప్యాన్ పెట్టేసుకున్నాము. దోసలు అయితే చక్కగా మెత్తగా వస్తాయి. అంత బాగుంటాయి, సాఫ్ట్గా ఉంటాయండి. చాలా చాలా బాగుంటాయి. సో, దోసలు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. హెల్త్కి చాలా చాలా మంచిది. మనం రెగ్యులర్గా ఇప్పుడు ఈ రైస్ వేసుకోవడం కన్నా ఇలాగా దోసల్లో బ్రౌన్ రైస్ కూడా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో, ఈ విధంగా అయితే దోసలు చూసారు కదా, చాలా సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయి దోసలు. సో, ఒకరోజు దోస వేసుకోవచ్చు. మన టేస్ట్ని బట్టి మనకు నచ్చినట్టుగా చక్కగా వేసుకోవచ్చు. చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో. మనము హెల్త్ పరంగా అయితే చాలా ది బెస్ట్ బ్రౌన్ రైస్ తోటి. టిఫిన్లు ఇలాగా మనం చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటుందండి మనకి. సో, మనం ఎక్కువ వెయిట్ పెరిగిపోము. ఈ ఆయిలీ ఐటమ్స్ వాటి కన్నా ఈ విధంగా ఇలాగా బ్రౌన్ రైస్తో చేసుకుంటే హెల్తీగా ఉంటాము. చాలా బాగుంటుంది. అంటే ఎక్కువ హెవీగా కాకుండా సో, బాగుంటుంది. సో, నెక్స్ట్ ఇప్పుడు మనము దీని మీద రొట్టె ఎలా వేసుకోవాలి అంటే ఎక్కువ ఆయిల్ వేసి చేయడం కన్నా ఇలా నాన్ స్టిక్ దాని మీద ఈ ప్యాన్ మీద ఇలాగ కొంచెం ఒక డ్రాప్ వేసి మనము రొట్టెలు అంటే కొంచెం థిక్గా వేసి ఉంచడం అండి. అంటే ఇది ఒక్కటి తింటే సరిపోతుంది. అలా మన క్వాంటిటీ మనం ఎంత తింటామో అంత చిన్నగా వేసుకుని ఒకటే అలా చేసుకోవచ్చు. సో, ఇదొకటండి.
సో దోశలు, ఒక రొట్టి, దాంట్లోకి ఎనీ చట్నీ మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా తినొచ్చు. ఇంకా మనము చూడాల్సింది ఊతప్పం. సో ఊతప్పానికి చూసారా క్యారెట్, ఉల్లిపాయలు, కొత్తిమీర, టమాటాలు, తర్వాత చూసారు కదా జీలకర్ర పొడి, సాల్ట్ వేసానండి, మిరియాల పొడి వేసాను. ఇందులో నేను ఎర్రకారం కానీ ఏం వేయలేదు. సో ఇవన్నీ చిన్న ముక్కలుగా తరిగేసి ఇవంతా ఒకసారి మిక్స్ చేసేసేయాలండి, అంతే. దీంట్లోకి ఇంకేం అవసరం లేదు. చక్కగా మనం హోటల్ స్టైల్లో హోటల్లో చేసినట్టుగా అంత బాగా వస్తుంది, చాలా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ మనం మిక్స్ చేసేసి రెడీగా పెట్టేసుకోవడమే, అంతే సింపుల్గా చేసుకోవచ్చు. ఇవంతా కలిపేసేసి ఒక గిన్నెలో కానీ లేకపోతే అలా పెట్టుకున్నా సరే రెడీగా పెట్టుకుంటే మనం ఊతప్పం రెడీగా చేసేసుకోవచ్చు అండి. ఇందులో నేను పచ్చిమిర్చి వాడలేదు, ఎందుకంటే మిరియాల పొడి వేసాను కదండి, పచ్చిమిర్చి వేయలేదు. సో ప్యాన్ పెట్టేసుకున్నాను. సో ఫస్ట్ ఏంటంటే యాజ్ యూజువల్గా ఇలాగా బ్యాటర్ వేసి దీనికి సరిపడా దీని నిండా మనకి ఇందాక పెట్టుకున్న మిశ్రమాన్ని ఇవన్నీ కూడా వేసేసి కొంచెం ఇలాగ అద్దినట్టుగా చేస్తే అంత బాగుంటుందండి. అంత చుట్టూరా వేసేసి కొంచెం ప్రెస్ చేస్తే అదే అంటుకుంటుంది కాబట్టి బాగుంటుంది. చాలా చక్కగా నెయ్యి వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, మనకి ఎలా కావాలో అలా చేసుకోవచ్చు. ఇంట్లో అవైలబుల్గా ఉండేవి, సపోజ్ క్యాప్సికమ్ లేకపోయినా ఇంట్లో ఏముంటే దాంతో ఇలా వేసేసి కొంచెంసేపు ఉంచి తర్వాత దీని మీద మనము బటర్ ఉంటుంది కదండి, ఆ బటర్ తురిమి వేసుకున్నా పర్వాలేదు, లేదా ఇలా చిన్న చిన్న ముక్కలు వేసుకున్నా బాగుంటుంది. బటర్ వేసేసుకుని మనం దీని మీద మూత పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా చాలా బాగుంటుంది, అంత పచ్చిగా ఉండకుండా చక్కగా అవుతుందండి. చూసారు కదా. సో దీన్ని మనం ఒకసారి తిరగేసేసి ఇంకొకసారి 5 నిమిషాలు ఉంచుకుంటే, సో పిండి ఉంటే చాలండి, ఈవినింగ్ డిన్నర్ కూడా మనం వేసుకోవచ్చు చక్కగా. బ్రేక్ఫాస్ట్కి ఇంట్లో ఉంటే చక్కగా ఈజీగా అయిపోతుంది. సో ఒక 5 మినిట్స్ ఇలా ఉంచాక ఇలా తీసాక ఇలా అయిపోయింది. చూసారు కదా, బాగా ఫ్రై అయింది, చక్కగా మూత పెట్టేసరికి ఎంత బాగుంది చూసారు కదండి. సో చూడగానే తినాలనిపించేలాగా అంత చక్కగా ఉంది, బాగుంటుందండి ఊతప్పం. ఒక్కటి తిన్నా చాలు బ్రేక్ఫాస్ట్కి, అంత బాగుంటుంది. దీంతోపాటు రెగ్యులర్గా చట్నీ. సో మళ్ళీ ఇంకొకటి కూడా వేస్తున్నాను. ఇప్పుడు బటర్ వేసాను కదా, బటర్ వేయకుండా ప్లెయిన్గా, అంటే బటరు ఇలాంటివన్నీ ఇష్టం లేని వాళ్ళు ఓన్లీ క్యారెట్, టమాటాలు ఈ మిశ్రమంని మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్గా వేసేసి, మీకు నచ్చితే ఇంకా కావాలన్నా కూడా వేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసేసి మళ్ళీ సేమ్ మూత పెట్టేసానండి, అంతే. సో మనము ఎక్కువ ఆయిల్ ఐటమ్స్ కానీ అవి తినకుండా ఇలా హెల్తీగా తినాలంటే ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇదేనండి, బ్రౌన్ రైస్ తోటి. సో హెవీగా తినకుండా చక్కగా హెల్తీగా తినడము, కొంచెం తినడము బాగుంటుందండి. సో అంతే సింపుల్గా నెయ్యి వేసాను లాస్ట్లో, అంతే. తీసేయడం, సర్వింగ్ అండి, అంతే. రెడీ అయిపోయింది చూసారు కదా. సో ఏ టెన్షన్ లేకుండా ముందర రోజునే మనం కనుక నానబెట్టుకుంటే మన బ్రౌన్ రైస్ తోటి చక్కగా ఈజీగా ఒక 3-4 డేస్కి బ్రేక్ఫాస్ట్ వచ్చేస్తుంది. ఒకరోజు దోశ, ఒకరోజు ఊతప్పం, ఒకరోజు రొట్టె, లేదా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు దీంతో. సో ఈ విధంగా అయితే రెడీ అయిపోయిందండి, అంతే. చూసారు కదా, నోరూరించే చక్కని బ్రేక్ఫాస్ట్ ఊతప్పం అండి విత్ బ్రౌన్ రైస్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.